వ్యక్తిగత విమర్శలు చేస్తే కూడా జాగ్రత్త అన్నమాట మనం చేస్తాం. ఇప్పుడు కొంత చిల్లరగాళ్ళు మాట్లాడుతుంటే పట్టించుకోవద్దని మా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు కాబట్టి ఎవరు మాట్లాడుతున్నారు అంతే తప్ప వేరే కాదు. నువ్వు ఎవరన్నారు ఇప్పుడు చిల్లర అలా ఎవరన్నారు వాళ్ళు నువ్వు ఇప్పుడు ఎవరెవరు అన్నారు? అరే మేమెందుకు వేరేటలో చిల్లర అనాలే, వాళ్ళు ఎవరైతే అంటారో వాళ్ళే. మీకు తెలుసు కదా మీరు ఎవరు ప్రస్తావించారు, మీరు ఎవరిని ప్రస్తావించారు, మీరు ఎవరెవరు అంటారో వాళ్ళందరి గురించి చెప్పిండు. చెప్తాను నీకు చెప్పినట్టు కదా. అరే ఏంది ఇక్కడ బా నువ్వు ఇంటికాడికి స్వేచ్ఛ అడిగినా ఏం శాంతి భద్రత హత్యలైనాయా, మానభంగాలైనాయా, ఏం జరిగినాయి? వట్టిగానే శాంతి భద్రతని రోడ్డు ఎక్కి వరుగుతా ఉన్నారు. ఏం జరిగింది అలా? ఏం జరుగుతుంది? అరే మేము ఇలా మళ్ళీ చెప్తున్నాం, ఇది తెలంగాణ పోలీసు ఆనాటికి ఈనాటికే మాటలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మేమేం పోలీసులన్నీ అవమానపరిచేదిగా మాట్లాడలే. ప్రభుత్వ విధానాన్ని విమర్శించినాం, ప్రభుత్వ చెప్పు చేతల్లో బానిసలు కావద్దని చెప్పినాం. ఇవాళ మేము స్వేచ్ఛగా శాంతి భద్రతలు కాపాడడానికి పోలీసులు ఫ్రెండ్లీ పోలీసు అయినప్పటికీ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిపైన నన్ను ఉక్కుపాదం ఒప్పనం మేము అడుగుతున్నాం. ఇలా ఎందుకు చూస్తా చూడదన కదా. మిత మీద స్వేచ్ఛ ఉండదే. మేము ప్రజాస్వామికంగా అదే వాళ్ళు దట్ విల్ టేక్ కేర్ ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులలో ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అనేటువంటి దానికి సంబంధించి అవర్ ఆఫీసర్స్ ఆర్ వెరీ ఎఫిషియంట్. దే విల్ డూ. నేను ఇప్పుడు మీ అందరికీ కూడా ఒకటే మాట కోరుతా ఉన్నా. రైట్ ఇప్పుడు తప్పకుండా ఒకవేళ అటువంటిది ఏమైనా భావిస్తే తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి గారు మేము అటువంటి తగిన చర్యలు తీసుకుంటాం. రైట్ అయితే అడగలేవా? నన్ను అడుగుతూ ఎందుకు? నేను పీసీ రేపు వచ్చిన మహేష్ కుమార్ గౌర్ గారిని అధ్యక్షుని చార్జ్ తీసుకున్నాను అడుగు. శాసనసభ అది హైదరాబాద్ రంగారెడ్డి కింద వస్తుంది. అదే షేర్లింగం ఏ జిల్లా తెలియకపోతే నీకు పక్క జిల్లా రాష్ట్రమే నాది. రేపు మా రాష్ట్ర ఎన్ఎస్సీ మాజీ అధ్యక్షుడు, ఆయన కమిటీలోని జిల్లా ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన పిసిసి అధ్యక్షుడు అయిండు. రేపు మా మాజీ ఎన్ఎస్సీ మిత్రులు కానీ యువజన కాంగ్రెస్ మిత్రులు కానీ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కష్టపడ్డ ప్రతి కార్యకర్త పార్టీని మరింత బలోపేతం చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలకు లభించే పదవులు అవన్నీ ఆ కార్యకర్తలందరూ అధికారంలోకి రావడానికి అవసరమే విధంగా పార్టీ నిర్మించుకోవడానికి గాంధీ భవన్కు రావాలని విజ్ఞప్తి చేస్తూ మీ అందరినీ కూడా రేపటి కార్యక్రమాన్ని విజయవంతంగా చూపెట్టే విధంగా మా అధ్యక్షునికి ఘనంగా స్వాగతం జరిగే సందర్భంగా మీరంతా కూడా రావాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మా ఇన్ఛార్జ్ దీపాదాస్ గారు, విష్ణునాథ్ గారు, అదేవిధంగా మా మాజీ పార్లమెంట్ సభ్యుడు తమిళనాడు నుంచి వస్తూ ఉన్న కొత్త విశ్వనాథ్ గారు, వాళ్ళందరితో పాటుగా గౌరవ మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, అనుబంధాల సంఘాల అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, వివిధ స్థానిక పంచాయతీలలో గ్రామ స్థానిక సంస్థలలో ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు, మున్సిపల్ ప్రజాప్రతినిధులు, మీడియా వాళ్ళు అందరూ కూడా మరి ఈ యొక్క కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతూ అందరూ నమస్కారం. ఇప్పుడు బయటికి పోదామా?